అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నడుము నొప్పి తగ్గేందుకు బొప్పాయి ఆకులతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో ఎంతోమందిని వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య నడుము నొప్పి. ఈ నడుము నొప్పినే బ్యాక్ పెయిన్ అనేటువంటి పేరుతోనూ లంబోసాక్రల్ పెయిన్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు కటివాతం అనేటువంటి పేరుతో ఈ నడుము నొప్పిని గురించి ప్రస్తావించి చక్కగా విశ్లేషించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. కటివాతం అంటే కటి అంటే నడుము భాగం. నడుము భాగంలో వాతము ప్రకోపించి కొన్ని లక్షణాలు కలుగజేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కటివాతం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ వాత రోగాలు 80 రకాలుగా మన మహర్షులు చెప్పడం జరిగింది. ఆ 80 రకాలైనటువంటి వాత రోగాల్లో ఈ కటివాతం అనేటువంటి ఒక వాత రోగం కూడా ఒకటి. నడుము నొప్పి లేదా కటివాతం లేదా బ్యాక్ పెయిన్ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నుంచోవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, పోయి పడుకోవడం కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది. ఇలా దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలకు మరి ఈ యొక్క నడుము నొప్పి వల్ల చాలా కష్టంగా ఉండి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ నడుము నొప్పికి సంబంధించి నేను గత కొన్ని వీడియోలో కూడా చక్కటి చికిత్సా విధానాల గురించి, అదేవిధంగా ఆసనాల గురించి, ఆహార ఔషధాల గురించి తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మరొక కోణంలో మరొక కొత్త ఔషధాన్ని మీకందరికీ తెలియజేయబోతూ ఉన్నాను. మరి ఈ నడుము నొప్పి తగ్గేందుకు కావలసినటువంటి పదార్థాలు మరి మీరందరూ రాసుకోండి. అన్నీ మీకు తెలిసినటువంటివే, తయారు చేసుకోవడం తేలిక, దాని యొక్క ఫలితం కూడా చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. మరి చూస్తున్నారు కదా, మొట్టమొదటి పదార్థం బొప్పాయి ఆకులు. బాగా చూడండి, బాగా నిదానంగా రాసుకోండి. మొట్టమొదటి పదార్థం బొప్పాయి ఆకులు, రెండవది మిరియాలు, మూడవది శొంఠి, నాలుగవది 250 మిల్లీలీటర్ల నీళ్లు. కాబట్టి నీళ్ళను కూడా ఇక్కడ కలిపేసి చెప్తున్నాను అనమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, రోజు ఉదయం పూట 250 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకోండి. 250 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో ఒక బొప్పాయి ఆకు, ఒక బొప్పాయి ఆకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ 250 మిల్లీలీటర్ల నీళ్ళలో వేసేయాలన్నమాట. దీంతోపాటు మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణము 2 గ్రాములు అందులో కలిపేసేయండి. దీంతోపాటు శొంఠిని దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం కానీ, లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి శొంఠి చూర్ణం దొరికేట్లయితే ఆ శొంఠి చూర్ణాన్ని కానీ 2 గ్రాములు అందులో కలిపేసేయండి. 250 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక బొప్పాయి ఆకు యొక్క ముక్కలు, 2 గ్రాములు మిరియాల చూర్ణము, 2 గ్రాములు శొంఠి చూర్ణము కలిపేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద బాగా మరిగించేసేయండి. 100 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలినప్పుడు ఆ యొక్క నీటిని కిందికి దించి చల్లార్చి వడగట్టి పెట్టుకొని ఉదయం పూట 50 మిల్లీలీటర్లు, సాయంత్రం పూట 50 మిల్లీలీటర్లు, ఈ విధంగా ఉదయం ఒకసారి తాగాలి, సాయంత్రం పూట కూడా మిగిలిన సగం ఔషధాన్ని సాయంత్రం పూట తాగాలి. ఇందులో అవసరమైతే వాడుకోగలిగితే 1 స్పూను లేదా 1/2 టీ స్పూన్ తేనె కలుపుకోవచ్చు, లేదా మిరియాల పొడి, ఉప్పు వారి అవసరాన్ని బట్టి, వారి యొక్క వ్యాధి పరిస్థితిని బట్టి వాడుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి బొప్పాయి ఆకును ఈ విధంగా సద్వినియోగం చేసుకొని వాడుకోవడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఈ యొక్క ఔషధాల్లో రసాయన తత్వాలు అన్నీ కూడా మన శరీరంలో ప్రసరించి ఆ నొప్పి తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ నొప్పి అనేటువంటి ప్రక్రియలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పద్ధతి ఉంటుందన్నమాట. ఆధునిక శాస్త్రరీత్యా, ఆధునిక వైద్యరీత్యా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో మరి ఇంటర్ల్యూకాన్ 2, ఇంటర్ల్యూకాన్ 6, TNF ఆల్ఫా, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ పదార్థాలు ఉత్పత్తి అయ్యే కొద్దీ మరి నొప్పి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి ఈ పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు, అదేవిధంగా ఈ పదార్థాల యొక్క ప్రభావం చేత కలిగేటువంటి నొప్పిని తగ్గించేందుకు, ఆ పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా మరి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క కషాయంలో ఉంటాయన్నమాట. కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి చాలా వరకు చాలామందిలో ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా అలాంటి వాళ్ళు కూడా
ఈ యొక్క ఔషధం వాడడం వల్ల చాలా మందిలో చాలా శూనం కనిపించేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. మరి ఈ రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి దీంతోపాటు మరి నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ఆసనాలు ఫాలో కలిగితే ఫలితాలు మరింత శీఘ్రంగా ఉంటాయన్నమాట. ఆ ఆసనాల్లో భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్రాసనము బాగా నిదానంగా రాసుకోండి. భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్రాసనము, అర్ధచక్రాసనం. మరి భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్రాసనంలో మీకు ఏది వీలైతే, ఎవరికి ఎలా వీలైతే అలా ఆ యొక్క ఆసనాలు వేయచ్చు అనమాట. రోజు ఉదయం సాయంత్రమైనా ఈ యొక్క ఆసనాలు వేసుకోవచ్చు. అలా వీలు కాకపోతే రోజు ఒక్కసారి ఈ యొక్క ఆసనాలు వేసుకుంటే సరిపోతుంది. 3 ఆసనాలైనా వేయచ్చు, మూడిట్లో ఏదో ఒకటైనా వేయచ్చు. మీ యొక్క పరిస్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మరి యొక్క ఆసనాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. మరి గూగుల్ సెర్చ్లో ఈ యొక్క ఆసనాల గురించి మీరు చూసినట్లయితే ఆసనం, ఏ ఆసనము, ఎంతసేపు, ఎలా, ఏ పద్ధతిలో, ఏ కండిషన్లో చేయాలనేటువంటి వివరాలు సంపూర్తిగా తెలుస్తాయన్నమాట. మరి అర్ధచక్రాసనం గురించి చెప్పలేదు కదా. ఈ అర్ధచక్రాసనం మీకు సడన్గా నొప్పి తగ్గేందుకు చిటికెల వేసినట్లు నొప్పి తగ్గేందుకు అర్ధచక్రాసనం ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడో పని మీద ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, మరొక పనిలో ఉన్నప్పుడు ఆ నడుము నొప్పితో మీరు బాధపడుతున్నప్పుడు ఈ అర్ధచక్రాసనం వేయడం వల్ల ఇవి ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. చాలా త్వరగా ఈ యొక్క చక్రాసనాన్ని కూడా వేయవచ్చు అనమాట. ఈ యొక్క అర్ధచక్రాసనాన్ని కూడా గూగుల్ సెర్చ్లో చూసి ఆ అర్ధచక్రాసనం ఎలా వేయాలో చూస్తే చాలా సులువు. అది వేస్తే చిటిక వేసినట్లు వెంటనే తాత్కాలికంగా మీకు ఉపశమనం కూడా ఈ అర్ధచక్రాసనం వల్ల కలుగుతుంది. మిగతా ఆసనాలు మాత్రం కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం వల్ల మరి ఆ యొక్క నడుము నొప్పి తగ్గిపోతుంది. భవిష్యత్తులో నడుము నొప్పి వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలు కూడా తగ్గిపోతాయి. చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని, అదేవిధంగా ఈ ఆసనాన్ని మన మహర్షులు మానవాళి సంక్షేమం కోసం మనకు ప్రసాదించారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.